ప్రతిధ్వనికి స్వాగతం. లంచం అడగటం ప్రభుత్వ అధికారుల హక్కుగా మారిందా? అడిగిన వారికి అడిగినంత చేయి తడపకపోతే పనులు కదలవా? పసికందుల బర్త్ సర్టిఫికేట్ నుంచి చనిపోయినల డెత్ సర్టిఫికేట్ వరకు ప్రజలు ఈ అవినీతి భారం పంటి బిగువున భరించాల్సిందేనా? ఏళ్లుగా ఉన్నదే అయినా ఈ ప్రశ్నను మరోసారి దేశం ముందుంచారు బెంగళూరుకు చెందిన ఒక విశ్రాంత ఉద్యోగి. ప్రాణం లాంటి బిడ్డను కోల్పోయిన తండ్రి దుఃఖంలోనూ అవినీతి రాబందుల నుంచి తప్పించుకోలేకపోయానంటూ పెట్టిన పోస్టు వైరల్ అయింది. కొందరిపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. కానీ ఇకనైనా కుళ్లిపోతున్న ఈ సిస్టమ్ మారుతుందా? బీపీసీఎల్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేసిన ఆయనకే ఇలాంటి దుస్థితి ఎదురైతే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజల కష్టం, కన్నీళ్లు, వేదనలతో ఎవరికీ సంబంధం లేదా? మరి ఈ అవినీతి చీడ వదిలించుకోవటం ఎలా? ప్రజల కోసం పనిచేయటం వాళ్ల బాధ్యత, పని చేయించుకోవటం మన హక్కు. ఈ నినాదం నిజం కావాలంటే ఏం చేయాలి? అవినీతి భారత్ బాగుపడేదన్నాడు. ఇదేనేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, సోమ శ్రీనివాస్ రెడ్డి గారు, సుపరిపాలన వేదిక కార్యదర్శి, రంగయ్య గారు, హైకోర్టు న్యాయవాది. రైట్, ముందుగా జేపీ గారు, బిడ్డను కోల్పోయిన బాధలోనూ అవినీతి జలగల నుంచి తప్పించుకోలేకపోయానంటూ బెంగళూరుకు చెందిన బీపీసీఎల్ మాజీ సీఎఫ్ఓ పెట్టిన పోస్ట్ దేశమంతా వైరల్ అయింది. ఒక మాజీ ఐఏఎస్ అధికారిగా, లోక్సత్తా వంటి ఉద్యమ సంస్థ వ్యవస్థాపకులుగా ఈ ఉదంతంపై మీ స్పందన ఏంటి? స్వప్న, గుండె నిబ్బరం ఉన్న వాళ్ళని కూడా కదిలించేస్తుంది సంఘటన. అవునండి. కన్నబిడ్డను కోల్పోయిన విషాదంలో ఉండి కూడా ఇలాంటి వేధింపులు, అవినీతి భరించడం అంటే ఎంత కష్టం మనకు తెలుసు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్ అని చెప్పని. అంటే జీవితం కళను అనుకరిస్తుంది అని చెప్పని. చాలా మంది గుర్తుంటుంది, భారతీయుడు అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం, కమల్ హాసన్ నాయకుడుగా. అక్కడ దానిలో ఏమైంది, కన్న కూతురు ప్రాణాలు పోతున్నప్పుడు కూడా డబ్బు లేకపోతే చికిత్స చేయని చెప్పిన డాక్టర్ అని ప్రాణాలు పోయేసరికి ఆయన విప్లవకారుడు అయిపోయి, సరే తర్వాత కథ తీసేయండి. అట్లాగే సారాంశం ఒక సినిమా చాలా కాలం క్రితం, చాలా సుప్రసిద్ధం, 45-60 ఏళ్ల క్రితం వచ్చింది హిందీలో. మహేష్ భట్ దానికి దర్శకుడు. మన అనుపమ్ ఖేర్ను, తర్వాత కస్తూర్బా గాంధీ పాత్ర వేసినటువంటి రోహిణి హట్టంగడి, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి దంపతులుగా పాత్ర. కన్న కొడుకు విదేశాల్లో చనిపోతే కన్న కొడుకు అస్థికలు ఈ దేశానికి వస్తే అస్థికలు తీసుకోవడానికి కూడా చాలా కష్టమైతే ఆయన చాలా చెల్లించిపోయాడు. ఈ సంఘటన నిజంగా తీవ్రంగా కలిచివేస్తుంది. కానీ దీని నుంచి మనం పరిష్కారం చూసుకోవాలి. మీరు చెప్పారు, సస్పెన్షన్ వేటు పడింది. 2 రోజులు పత్రికల వారు కళ్ళ పడగానే, జనంలో కాస్త స్పందన రాగానే ఆ రోజు సస్పెన్షన్ అంటాం. మళ్ళీ మర్నాడు ఎవరికి ఊసి ఉండదు అసలు, మళ్ళీ మర్చిపోతాం. లేదా ఇదొక సంఘటనగా నటించి ఇంకేం సమస్య లేదనుకుంటాం. చాలా ఏళ్ల క్రితం గుజరాత్లో ఒక జిల్లా కోర్టు న్యాయమూర్తి దేశ ప్రధానమంత్రి మీద, రాష్ట్రపతి మీద, ప్రధాన న్యాయమూర్తి మీద అరెస్ట్ వారెంట్లు ఇచ్చాడు. వాళ్ళెవరో తెలిసి కాదు, లంచం తీసుకుని ఎవరి పేరు పెడితే వాళ్ళ పేరు ఇచ్చేసాడు. ఎవరో కావాలని లంచం బయట పెట్టాలని ఈ పని చేస్తే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం ప్రదర్శించి ఈ కేసు లోతు కడతామని. అంటే అది ఒక్క కేసులో జరిగినట్టుగా కాదు, ఇది వ్యవస్థీకృతమైనటువంటిది. ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న వాళ్ళకి తీవ్ర శిక్షలు పడాలి. కేవలం 2 రోజులు సస్పెన్షన్ మర్చిపోవడం కాదు. ఉద్యోగాలు పోవాలి, జైళ్లకు పోవాలి, దీర్ఘకాలం శిక్ష పడాలి, ఆస్తులన్నీ పూర్తిగా ప్రభుత్వ పరం కావాలి. అంటే కుటుంబానికి ఆస్తి ₹1 చెందని భయం కలిగించాలి. కానీ అది జరిగినా చాలదు. ఎందుకు ఇట్లా జరుగుతుందని వ్యవస్థలోకి వెళ్ళి, మూలంలోకి వెళ్ళి పరిష్కారం చూడకపోయినట్టయితే ఇలా ప్రతి ఉదంతము న్యూస్ సైకిల్ అయిపోగానే మర్చిపోతాం. మళ్ళీ ప్రతిరోజు ప్రకటమైపోతుంది. ఎన్నో సందర్భాలు ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి వ్యక్తి సమస్యగా మాత్రమే కాకుండా ఈ సంఘటన ఖచ్చితంగా స్పందించాలి. ఇక్కడ కూడా శిక్షించకపోతే, ఇక్కడ కూడా భయాన్ని పెట్టకపోతే ప్రభుత్వ ఉద్యోగుల్లో అంతకంటే అన్యాయం లేదు. కానీ మనకేమవుతుంది, ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసం కాదు పనిచేస్తోంది, ప్రజల యంత్రాంగం కోసం పనిచేస్తున్నారు. ఈవేళ ఒక రాష్ట్రంలో ఎన్నికలు చూడండి, బీహార్ ఎన్నికల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగస్తూ ఒక పార్టీ వారి ముందుకు వచ్చారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం. అంటే ప్రభుత్వం ఉద్యోగులు ప్రజల కోసం పనిచేయడం కాదు, అది మా హక్కు. జీతభత్యాలు సమాజం కంటే ఎక్కువ పొందుతారు అదే పనికి. చాలా కొంతమంది అద్భుతమైన ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, నిజాయితీకి మారిపోయిన వాళ్ళు అద్భుతమైన ఉన్నారు. కానీ అత్యధికులు ప్రజల్ని వేధించటము, అవినీతికి కొందరు పాల్పడటం, అందరూ కాకపోయినా కూడా ప్రజలంటే చులకనగా ఉంటాం. ప్రభుత్వాధికారి, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ప్రజలతో మాట్లాడుతుంటే మామూలుగా వచ్చే సంభాషణలో ఊతపదం ఏంటంటే, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని చెప్పి.
ఎందుకంటే సమాజంలో 190 మంది ఒక సామాన్య ప్రభుత్వోద్యోగి కంటే చిన్నవాళ్ళు అయిపోయినారు. ఈ కేసులో అది కాదు. మీరు చెప్పిన విశ్రాంత అధికారి ఆయన ఒక ఉన్నత స్థాయికి చెందినవాడు, సంపన్నుడు. కానీ ఎలాంటి సంస్కృతి వచ్చిందంటే సామాన్య ప్రజలంటే వాళ్ళు ఏదో దూది పింజలు లాంటి వాళ్ళు, ఇసుక రేణువులు లాంటి వాళ్ళు. ప్రభుత్వంలో ఉద్యోగం అన్నవాడు చాలా గొప్పవాడు. మనకి ప్రభుత్వ ఉద్యోగం అంటే విపరీతమైన మోజు. ఆ ఉద్యోగంలో కూర్చొని గొప్ప అని మనం అనుకుంటున్నాం, ఆపాదిస్తున్నాం. దానికి మన సేవ కోసం ఉన్నారు, మన సౌకర్యం కోసం ఉన్నారు, మన ఉమ్మడి సేవల కోసం, ఉమ్మడి సౌకర్యాల కోసం ఉన్నారన్న సంగతి మర్చిపోయాం. ఆ నేపథ్యంలో ఈ మొత్తాన్ని కూడా మార్చాలి. అవినీతి కోసం వ్యవస్థీకృత ఏర్పాట్లు చేయాలి, ప్రభుత్వ యంత్రాంగం జవాబుదారీగా ఉండే ఏర్పాట్లు చేయాలి, ప్రజలు కూడా ప్రభుత్వ యంత్రాంగం నెత్తిన పెట్టుకోకుండా గౌరవిస్తూనే జవాబుదారీగా ఉండేట్టుగా ఏర్పాట్లు చేయాలి. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు, CFO స్థాయి వ్యక్తికి ఇలాంటి అవినీతి వేధింపులు ఎదురైతే ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. చివరికి ఆయన ఆవేదన సోషల్ మీడియాలో పంచుకున్న తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. మన సిస్టమ్ ఎంత మూలాల వరకు పాడైందో చెప్పే ఇది మరో సంకేతమా? ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుండొచ్చు, ఈయనది ఇట్లా బయటకు వచ్చింది, మనకు తెలిసింది అంతే. నమస్కారం అండి. నమస్తే. సిస్టంలో అవినీతి బాగా చొచ్చుకొని పోయింది. అంటే ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో విపరీతమైన అవినీతి. కాకపోతే ఏంటంటే బయటపడట్లేదు. మీరు దాదాపు ఒక 10 మందిలో మనము చూసి అబ్జర్వ్ చేస్తే దాదాపు 50% అబోవ్ అధికారులు లంచం తీసుకోకుండా ఇది పనిచేయరు. ఈరోజు అది కంపల్సరీ అయిపోయింది. అంటే తీసుకోని వాళ్ళు మీరు తీసుకోవట్లేదు అనే వెక్కిరింపు జరుగుతూ ఉంది. అక్కడ నువ్వు అసమర్థుడిలాగా పక్కా ఎంప్లాయీస్ పరిస్థితి ఏర్పడింది. ఎలా అయిపోయిందంటే అధికారులు ఆఫీస్కి వెళ్తే ఏదో ఇవ్వకుండా రావద్దు, ప్రజల్లో కూడా అయిపోయింది. అది అందులో ఇమిడిపోయింది. లంచం తీసుకోకుండా వాళ్ళు పనిచేయరు, దానికి ఒక డబ్బు కేటాయించుకొని వెళ్తున్నారు. ఎవరు కూడా ఇలాంటి ఇప్పుడు BPSL ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్, రిటైర్డ్ అధికారి, ఆయన ధైర్యంగా వెళ్ళాడు. కానీ ఎంతమంది ఉన్నారు సమాజంలో? అవినీతి అంటూ కూరుకుపోయింది మొత్తం, కంప్లీట్గా ఎక్కడా లేకుండా లేదు. అది ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి లేకుండా ఫైల్స్ కదలటలేదు. ఎవరెవరు ధైర్యంగా వెళ్ళి ముందుకు వెళ్ళి ఆ ఫైల్స్ సరే పెండింగ్లో ఉన్నా పర్వాలేదని ఎంతమంది ఉంటారు? 10% కంటే ఎక్కువ ఉంటారు. పర్వాలేదు, అది అప్రూవ్ అయినప్పుడు తెచ్చుకుందామని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు నా పని అయిపోవాలి, నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, తొందరగా నా ఫైల్ అప్రూవ్ కావాలనే విధానమే మనం ఉంది. దీంట్లో ఒక చైతన్యం రావాలి, ప్రజల్లో చైతన్యం వచ్చేంత వరకు మాత్రం మనం మార్పు తీసుకురాలేము. ఎన్ని చట్టాలు ఖచ్చితంగా ఉన్నా అంటే వాటి మీద కొంత ఈ కౌన్సిలింగ్ అనేది జరగాలి. అధికారుల్లో కొంత ఇది అవినీతి అంటే తప్పు, ఎలా అయితే మనం సిగరెట్ మందు తాగితే ఏదైతే మనం ఫీల్ అవుతా ఉన్నామో అది తప్పు, నిషేధం అన్నట్టుగా అవినీతి కూడా హెల్త్కి డ్యామేజ్ కాదు కదా, సమాజానికి ఏ విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంది అనే విషయాలు మనం కౌన్సిలింగ్ చేసి ప్రతి ఆఫీస్లో ఖచ్చితంగా పెడితే కానీ మూలాల్లో ఉంది. ఇప్పుడు ఈరోజు మార్పు ఇమీడియట్గా రాదు, ఎంతో కష్టపడితే JP గారు మొదటి నుంచి వీటి మీద చాలా చైతన్యం తీసుకొచ్చారు. నేను కూడా ప్రభావితం అయినా వారి స్పీచ్లు వింటూ. నిజంగా ఈరోజు ఇక్కడ కూర్చోవడం కూడా వారు చాలా గట్టిగా మాట్లాడతారు. సో ఇలా ఇటువంటి JPలు ఇంకా 100 మంది ఇంకా 1000 మంది వస్తే కానీ సమాజం మార్పు చెందదు. అంటే ఇప్పుడు సిస్టంలో కూడా చాలా మార్పులు రావాలి కదండి శ్రీనివాసరెడ్డి గారు. ప్రజల్లో ఎంతవరకు చైతన్యం రావాలో అంతకి డబల్ కూడా సిస్టంలో కూడా మార్పులు రావాలి కదా. సిస్టంలో ఉంది, ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, యాక్ట్స్ ఉన్నాయి. కానీ అధికారి ఇప్పుడు ఈరోజు MLAs ఉన్నారు. నా కాన్స్టిట్యున్సీలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నేను ఇక్కడ ఉంచను అని ఎక్కడైనా చెప్తున్నారు? ఎంతమంది MLAs చెప్తున్నారు? ఎంతమంది ఎంపీలు చెప్తా ఉన్నారు? లేదు అధికారి పని చేయట్లేదు, మీరు అతన్ని ఇచ్చేయండి అంటే ఏదో ఒకటి ఇచ్చేసి పని చేయించుకునే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. MLAs కూడా, MPs కూడా. అంటే ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు ప్రతి కింది అధికారి అవినీతి పాల్పడుతున్నాడు అని చెప్తే పై ఉన్నత అధికారి కడితే ఈరోజు క్లియర్ చేసే పరిస్థితి లేదు. కంప్లైంట్ ఇస్తే అతనికి 10-15 రోజుల దాకా కంప్లైంట్, మళ్ళీ కేసులు, ఇవన్నీ ఆ తలనొప్పులు పెట్టుకునే పరిస్థితి లేదు. సో సమాజంలో కూడా నాయకులు కూడా మార్పు రావాలి. అంటే మంచి స్వచ్ఛందంగమైన ఓటు వేసి ఒక మంచి నిజాయితీ గల నాయకులు ఎన్నుకున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఒకవైపు ఖచ్చితమైన పరీక్షలు పెడతా ఉన్నాం వీళ్ళకి అధికారులకు, ఇంకోవైపు ఎక్కడండి ఏ స్థాయిలో వారైనా వచ్చి 25 సంవత్సరాలు ఉంటే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఏదో ఒక 4 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆయనకు లంచం అంటే అవినీతి అంటే అసలు దానికి డెఫినేషనే తెలియదు. అటువంటిప్పుడు సమాజంలో ఎన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా నాయకుల్లో మార్పు రావాలి. అటువంటి మంచి నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడే
ఈ అవినీతి ఎవరు ఎంతమంది కౌన్సిలింగ్ ఈరోజు మీలాంటి మీడియా సంస్థలు వచ్చేసి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది ముందుకు వచ్చి అవినీతి అనేది తప్పు అనేది ఎవరు చెప్తా ఉన్నారు? లేదు, కనబడటలేదు. ఓకే రంగయ్య గారు, చేయి తడపందే పని కాదు, దస్త్రం కదలదు. ఇప్పుడు బెంగళూరు ఘటనలోనే కాదు, రోజు దేశం మొత్తం మనం చూస్తున్న దారుణాలెన్నో ఈ అవినీతి వేధింపుల్లో. సామాన్యుల ఫిర్యాదుల నుంచి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదికల వరకు ఇదే చెప్తున్నాయి. ఎందుకింత బరితెగింపు? అమ్మ, దేంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మన జేపీ గారు చెప్పిన ప్రకారం కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు చెప్పారో అదేవిధంగా మన దేశంలో చట్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా మార్పు అనేది రాజకీయాల నాయకులకే కాదు, ప్రతి మనిషిలో కూడా మార్పు రావాలి. మార్పు రావాలి అన్నప్పుడు ఏంటిది, మనకి ఎడ్యుకేషన్ ఇచ్చాల్సిన అవసరం బాగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర చట్టాలు చాలా ఉన్నాయి. ఆ చట్టాలను అమలు చేసేది ఎవరు? మళ్ళీ బ్యూరోక్రాట్సే. వాళ్ళు చేయటం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకంటే వీటికి రూట్ కాజ్ ఏంటంటే ముఖ్యంగా పర్టికులర్లీ ఈ అవినీతికి తర్వాత ఈ లంచాలకి ముఖ్యమైనటువంటి కారణం ఏంటిది, వాళ్ళకి పారదర్శకత లేకపోవడం. అంటే మామూలుగా ఏదైనా పాలసీలు ఉంటాంటో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులు తమ అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా దుర్వినియోగం చేయడం కూడా కాకుండా ఇదేదైతే వాళ్లకు తొందరగా అతి స్వల్పకాలంలో డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఒక కుతూహలంతో ఇలాంటి వాటికి వాళ్ళు పాల్పడుతున్నారు. బట్ వాటి మీద చర్య తీసుకోవాల్సినట్టు అధికారులు కూడా అలాగే ఉన్నారు. అలాంటప్పుడు ఈ అవినీతి అనేది తొలగడం అనేది సమాజంలో చాలా కష్టం. ఇప్పుడు అన్నట్టుగా ఇది వ్యక్తిగతంగా తీసుకోకుండా వ్యవస్థీక అంటే ఒక సామాజిక దృక్పథంలో వాటిని తీసుకోవాలి. అలాంటప్పుడు దాన్ని తీసుకోవాలంటప్పుడు అక్కడ అటువంటి నాయకులు ఉండాలి, అటువంటి అధికారులు ఉండాలి. ఒక డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. అవినీతి అక్కడే ఉందని కాదు, ఎగ్జాంపుల్ నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. నా దగ్గర క్లయింట్స్ కూడా ఎట్లా అంటే ఏదో ఒక కేసు ఉంటుంది, వాళ్ళు ఈవెన్ దో ఇట్ ఈజ్ ఇప్పుడు సపోజ్ ఏదో రెంట్లు అలాంటి వాటికి సివిల్ కేసు అనుకోవచ్చు. కానీ ఇంటికి వచ్చి ధైర్యం చేసి కొట్టి వాడు పోయిన తర్వాత కూడా మన క్రిమినల్ చేయాలంటే వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చకపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి లేదు ఈ కాలంలో. అది కూడా ఏంటంటే ఇప్పుడు డబ్బు వాల్యూ కూడా బాగా తగ్గిపోయింది. దాంతో ఏమంటే ప్రతివాడు కూడా పేదవాడు ఇప్పుడు బీపీఎల్ ఇంతకుముందు 10-20 ఏళ్ళ కింద ఉంటుంది. బీపీఎల్ వాళ్ళు లేవరు. ప్రతివాడు పేదవాడు అనేది చెప్పాలంటే నిర్వచనం మనం కొత్తగా చేయాల్సిందే. మిడిల్ క్లాస్ వాళ్ళు కనీసం ఒక హైదరాబాద్లో కానీ ఏదైనా పట్టణంలో కానీ 1 లక్ష 2 లక్షలు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితులు లేరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్కమ్ ప్యారిటీ అనేది చాలా రావడం వల్ల వీళ్ళు కూడా ఏంటంటే ఈ లంచాలకు ఎగబడడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే కఠినమైనటువంటి చర్యలు, ఉదాహరణకి మన పక్కన చర్య వియత్నాం తీసుకోండి, లేకపోతే ఇంకా చైనా కానీ ఇలాంటి దగ్గర ఏమవుతుందంటే కొన్ని చోట్ల ఈవెన్ మరణశిక్ష కూడా విధిస్తున్నారు. మన దగ్గర మ్యాక్సిమం ఉంది 3 years నుంచి 7 years. అందులో కూడా కాలయాపన, విపరీతమైన కాలయాపన జరుగుతుంది. సో ఇప్పుడు మన జేపీ గారు చెప్పినట్టుగా వాళ్ళు సస్పెన్షన్ చేసిన కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. ఇలాంటివన్నీ కూడా మన కామన్ అయిపోయింది మన దగ్గర. ఇటువంటి దాంట్లో కంపల్సరీగా చట్టాలు ఉన్నాయి, వాటి తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత చట్టాల మీద ఉన్నాయి, అధికారుల మీద ఉంది, కోర్టుల మీద ఉంది. ముఖ్యంగా ప్రజలకు అవగాహన అనేది కావాలి. ఒక దగ్గర అవినీతి జరుగుతుందంటే ఏం చేయాలి, ఇప్పుడు లీగల్గా మనకు చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చాలా అవకాశాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. ఏసీబీ అని ఒకటి ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నది, తర్వాత 1064 అని ఒక నంబర్ ఉన్నది. ఎక్కడైనా పలానా చోటుకి నా పని అవ్వడం లేదు అని 1064 ఫోన్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ట్రాప్ చేస్తారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం మీద ఎవరైతే ఇట్లాంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. కానీ మనకు అలాంటి అవగాహన అనేది ప్రజలకు కల్పించాలి. 1064 ఉంది, పలానా చోటు ఇక్కడ పెడతాం, మనం చార్టర్ పెడుతున్నాం, కానీ దాంట్లో ఏం ఉపయోగం లేదు. ఇంప్లిమెంటేషన్ కాకపోతే ఎవరు బాధ్యులు? పోయేసి మనం పైన ఆఫీస్ చెప్తాం, ఆయన కూడా కాదు. ఇలాంటి ప్రతి చోట కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సిఐ చేయాలంటే ఆయన చేయడు. నెక్స్ట్ ఏముంటుంది, ఎస్పీ దగ్గర పోతాం, ఆయన కూడా చేయడు. నెక్స్ట్ ఏం పోవాలి, మళ్ళీ మెజిస్ట్రేట్ దగ్గర పోవాలి. అది అర్జెంట్ మ్యాటర్ ఉంటుంది. మెజిస్ట్రేట్ దగ్గర పోతే అక్కడ ఉన్నటువంటి కుప్పలుగా ఉన్న కేసుల్లో అది 1-2 నెలలు కూడా పడుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ సమాజంలోనూ మన దీని సొసైటీలో ఉన్నాయి. వీటన్ని ఎప్పుడైతే మనం ఎరాడికేట్ చేయగలుగుతామో అప్పుడు ఈ అవినీతి కొంచెం అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రజలకు మీరు ఎవరైనా డబ్బులు అడిగినట్టయితే ఈ నంబర్ చేయండి, ప్రతిరోజు మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి, ఏదో కాల్ పంపించండి. మామూలుగా రింగింగ్ అయ్యేటప్పుడు 1064 ఇక్కడ పలానా చోటు అవినీతి జరిగినట్టయితే ఈ నంబర్ చేయండి, మేము యాక్షన్ తీసుకుంటే అందరూ భయపడతారు. అలాంటి వాళ్ళని సస్పెన్షన్ కాదు, కొంచెం డిపార్ట్మెంట్ ఎంక్వైరీ తూతూ మంత్రంగా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఎవిడెన్స్ లేదని చెప్పేసి వాళ్ళని ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అని చెప్పేసి ఏం లేదని చెప్పేసి వాళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాంటి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. తర్వాత అవినీతి ఉన్నటువంటి అధికారుల మీద కూడా ఒక సిస్టమ్ అనేది ఉండాలి. ఆ సిస్టమ్ అనేది లేదు ఇప్పుడు. ఓకే, కాబట్టి ఇలాంటి వాటిని మనం అన్నిటి కూడా ఎప్పుడైతే సరిదిద్దగలుగుతామో అప్పుడే ఇట్లాంటి వాటిని మనం అంతరించడానికి అవకాశాలు ఉంటాయమ్మా. రైట్ సార్. జేపీ సార్,
ప్రజల కోసం పనిచేయటం ప్రభుత్వ అధికారుల బాధ్యత, ఆ పని చేయించుకోవడం ప్రజలందరి హక్కు. ఈ అందమైన నినాదం ఎంత దారుణంగా నీరుగారిపోతుందో చెప్పే ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి వ్యవస్థల్లో సంస్కరణలు, పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నెన్స్లకు అర్థం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆయన పెట్టిన పోస్ట్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి లేకపోతే అంబులెన్స్ దగ్గర నుంచి చివరికి డెత్ సర్టిఫికేట్ వరకు ఆయన ప్రతిదీ కూడా నోట్ చేసి లాస్ట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇచ్చాను, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్తో ఆయన పోస్ట్ని కంప్లీట్ చేశారు. సో ఫ్రెండ్లీ గవర్నెన్స్ అంటే అసలు అర్థం ఏంటి? స్వప్న, మీరు అడిగిన ప్రశ్న మన అందరినీ బాధిస్తున్నది. కానీ మనం ఏంటంటే ఈ బాధ నుంచి ఒక పరిష్కారాన్ని వెతకాలి. లేకపోతే బాధని, దుఃఖాన్ని వర్ణిస్తే చాలదు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు, రంగయ్య గారు మాట్లాడుతూ ప్రజల్లో కూడా మాట్లాడాలి, సహజంగానే ఈ మాట అంటుంటాం. కానీ ప్రజలు అసహాయులు. ఇప్పుడు కన్నబిడ్డ ప్రాణాలు పోతూ ఉంటే 1000 రూపాయలు లంచం అడిగితే ప్రాణం కాపాడుకోవడం లంచం మనం. అలాగే బిడ్డ చనిపోతే ఆ శవదహనం చేయాలని చెప్పంటే, నాకు శవం కావాలంటే, లేకపోతే ఒక నివేదిక కావాలి, డెత్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే, ఆ టైంలో నేను దేశం కోసం పోరాడతానా, లేకపోతే అవినీతి వ్యతిరేకంగా పోరాడతానా? ప్రజలు అసహాయులు. 150 పైగా కుటుంబాలు, 150 పైగా కుటుంబాలు మన దేశంలో ఒక సంవత్సరం లోపల ఎక్కడో ఒక చోట ఏదో ఒక లంచం ఇవ్వాల్సి వస్తుంది. అవును సార్. వీళ్ళందరూ చెడ్డవాళ్ళు కాబట్టి ఇట్లా లంచం ఇవ్వకపోతే, పని జరగకపోతే జరిగే నష్టం లంచం కంటే 10 రెట్లు 100 రెట్లు అవుతున్నది. గతిలాకిస్తున్నారు. దానికి పరిష్కారం నీతి వాక్యాలు చెప్తే చాలు. ఆ లంచం ఇవ్వకుండా పని జరిగే వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఇది వాడు కొత్తది కాదు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం, దాదాపు 1970 దశకంలో రాబర్ట్ వేడ్ అని చెప్పని ఒక స్కాలర్, ఒక పండితుడు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 3-4 ఏళ్ల పాటు ఉండి, దేశమంతటికి వర్తిస్తుంది కానీ మన రాష్ట్రంలో పరిశోధన చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అవినీతి ఎట్లా ఉంది, ఏ రకంగా ప్రజలు అసక్తులు అవుతున్నారని చెప్పని ఒక మోడల్ తయారు చేశాడు. డేంజరస్లీ స్టేబుల్ ఈక్విలిబ్రియం అన్నాడు. అంటే ప్రమాదకరమైన స్తబ్దత చోటు చేసుకున్నది, సుస్థిరత్వం చోటు చేసుకున్నది, ఒక అవ్యవస్థ చోటు చేసుకున్నది. ఏమవుతుంది? లంచం ఇవ్వకపోతే పని జరగదు కాబట్టి గతిలోకి ఇవ్వాల్సి వస్తుంది పౌరులు. మరి లంచం తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడు? కీలకమైన పదవులకి, అందులో ప్రజలతో సంబంధాలున్న పదవులంటే కూడా దెర్ ఇస్ ఎ వెల్ డెవలప్డ్ మార్కెట్ ఫర్ పబ్లిక్ ఆఫీస్ అని. అంటే కీలక ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక మార్కెట్ ఉన్నది, గిరాకీ ఉన్నది. నువ్వు ఈ పోస్టింగ్ నీకు వేస్తే ఇంత డబ్బు నాకు ముట్ట చెప్తే నేను వేస్తాను. లేకపోతే కొన్ని సందర్భాల్లో మీరు ఆశ్చర్యపోతారు, ఒక వేలంపాట జరుగుతుంది. ఫలానా పోస్టింగ్ కావాలంటే దానికి పోటీపడే అధికారులు వేలంపాట్ల పరంగా ఎవరు ఎక్కువగా వేలంపాట్లో కనుక ఒప్పుకుంటే వాళ్ళకి ఆ పోస్టింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత వాడు యథేచ్ఛగా ప్రజల దగ్గర నుంచి వాడు అందించే సేవలకు డబ్బులు తీసుకోవచ్చు. ప్రజలకు ఆసక్తులు అక్కడ. ఇది ఒక వ్యవస్థీకృతం అయిపోయింది. చాలా రాజకీయంలోకి వెళ్ళాలి, మిగతా వాటికి వెళ్ళాలి, దాని తర్వాత వద్దాం. కానీ ఇక్కడ వరకు కనీసం రోజువారీ పనుల్లో మనకి హక్కుగాల పని మనమే ప్రభుత్వం నుంచి ఆశించట్లా. ఉదాహరణకి ఈ పోస్ట్ పెట్టినట్టు ఆయన తండ్రి, కన్న తండ్రి, తల్లి బిడ్డను కోల్పోయిన కన్న తండ్రి ప్రభుత్వం నుంచి ఏమీ కోరలా, ఉచితంగా డబ్బులు అడగల, సాయం కోరలా. చట్టబద్ధంగా జరగాల్సిన పని చేయకపోతే అది నేరం అవుతుంది, లేదా తర్వాత పని సాధ్యం కాదు కాబట్టి చట్టబద్ధంగా ఏ పని చేయమని కోరాడు. దానికి వేధించి పిడుగుతుంటున్నారు. దీన్ని ఎక్స్ట్రాషనరీ కరప్షన్ చెప్పటం. ఇది సర్వసామాన్యమైంది. 190 మంది భారతదేశంలో అవినీతికి డబ్బులు చెల్లించేది ఎక్స్ట్రాషనరీ కరప్షన్. కొంతమంది లాలూచి పడి ప్రజలకు అన్యాయం జరిగేట్టుగా, సమాజానికి నష్టం జరిగేట్టుగా వాళ్ళు అవినీతికి పాల్పడతారు. ఇచ్చేవాడు పుచ్చుకున్నాడు, అది వేరు. ఆ కేసులు వేరే చూడాలి. క్యాన్సర్లో రకరకాల మందు ఉన్నట్టుగా ఆ క్యాన్సర్ వ్యాధిని బట్టి మందు ఇవ్వాలి తప్ప అన్ని క్యాన్సర్లకు ఒకే మందు ఉండదు. ఇక్కడ ఉదాహరణకి ఎక్కడైతే రాజ్యం పాత్ర తగ్గిపోయిందో, పోటీ వచ్చిందో, మార్కెట్లో స్వేచ్ఛ వచ్చిందో కొనేవాడికి, వినియోగదారులకి, అక్కడ అవినీతి తగ్గిపోయింది. పూర్వం టెలిఫోన్లు లంచం లేకుండా మీకు ఫోన్ వచ్చేది కాదు. ఇప్పుడు ఒక్కటి లంచం లేదు. పూర్వం మరెన్నో రంగాల్లో మరి సిమెంట్ పర్మిట్లు కావాలని చెప్పంటే ఒక మధ్యతరగతి కుటుంబాలు, మనలాంటి కుటుంబాలు 10 బస్తాలు సిమెంట్ కావాలి, ఇంటి రిపేర్ చేసుకోవాలంటే నా ఆఫీస్ ముందు సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు పడిగాపులు కలిసి పాపం వాళ్ళు అది ముద్ర వేయించుకుని పర్మిట్ తీసుకుని వాళ్ళ సొంత డబ్బుతో 10 బస్తాలు పంపించారు. ఆ పిచ్చంతా పోయింది. కానీ ఏమవుతుంది? ఎక్కడైతే ప్రభుత్వం పాత్రని తీసేయలేమో, డెత్ సర్టిఫికేట్ ప్రభుత్వమే ఇవ్వగలదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రభుత్వమే ఇవ్వగలదు, మున్సిపల్ సర్వీసెస్ ప్రభుత్వమే అందించగలదు, భూమి రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి.
పోలీస్ స్టేషన్లో మరి పోలీసులు ప్రైవేట్ పరం చేస్తే అట్లాగా అది చేస్తున్నాం మనం ఇప్పుడు. నేర చరిత్రలు వస్తున్నారు, గొండాలు వస్తున్నారు. ఏంటి గొండాలు ఎట్లా వస్తున్నారు? గోండా అప్రకటిత న్యాయమూర్తిగా వస్తున్నాడు. న్యాయవందన సమాజంలో గోండా కండబలంతో బండ న్యాయాన్ని అందిస్తున్నాడు డబ్బు తీసుకుని. 10 మందిని బాధిపడేసే అవసరం అయితే వాడికి జడ్జిగా చల్లమని అవుతుంది. అందుకని పెద్దవాడు అవుతున్నాడు. అది కాదు మనకు కావాల్సిన మార్కెట్ రావాల్సిన. అంటే ప్రభుత్వం తన పని సమర్థంగా, నిజాయితీగా, వేగంగా చేయాలి. ఎప్పుడైతే జరగటం లేదో, ప్రభుత్వానికి జవాబుదారితనం లేదో, ప్రజలకు గతి లేకుండా పోతున్నారు. కాబట్టి చాలా చేయాలి. కానీ ముందు 2 విషయాలు క్లుప్తంగా. ఒకటి, ఈ ట్రాన్స్ఫర్ వ్యవస్థ ఉన్నది ముఖ్యంగా రాష్ట్రాలలో ఒక సమర్థుల్ని నిజాయితీపై నియమించడం కాకుండా ఎవడు బాగా డబ్బిస్తే వాడిని నియమిస్తున్నాం. మనం నిజాయితీగా మాట్లాడుతున్నాం. అందరి మంత్రులు అలా చేస్తారని అంటలా. కానీ చాలా మంది శాఖల్లో చాలా చోట్ల ఇది చాలా ప్రబలంగా ఉన్నదన్న విషయం 100% వాస్తవం. దాన్ని ఏం చేద్దాం? ఉద్యోగులు, అధికారుల నియామకాల్లో కీలకమైన స్థానాల్లో ఈ డబ్బులకు పదవులు ఇచ్చిన తర్వాత నువ్వు డబ్బులు తినకూడదు, లంచం తీసుకోకూడదు, ఇలాంటి కేసు వస్తే శిక్షిస్తావు. సరే, రేపు పొద్దున మిగతా ఏం జరగదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే వ్యవస్థ ఊబిలో కూరుకుపోయింది. ఓకే, తర్వాత వద్దాం. దానికి కారణం ఏంటో, ఆ డబ్బులు తీసుకోకపోతే మంత్రి గారికి పుట్టగతులు ఉండవు. ఆయన 30 కోట్లు ఖర్చు పెట్టిన ఎలక్షన్ నా సంగతి ఏంటంటాడు ఆయన. కొన్ని సందర్భాలు ఆయనకి పదవి కావాలంటే ఆయన డబ్బులు ఇచ్చి ఉండాలి. ఆ తర్వాత చూద్దాం. కానీ ముందు కనీసం పరిపాలనలో ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో మౌలికంగా ఆలోచించి సమర్థుల్ని ఒక నిర్దిష్ట కాలానికి లంచాల బెడద లేకుండా పోస్టింగ్ చేయకపోయినట్టయితే మీకు ఆగదు. రెండోది, సిటిజన్స్ చార్టర్. ఈ సిటిజన్స్ చార్టర్ ఉద్యమాన్ని ప్రారంభించిందే లోక్సత్తా ఉద్యమం. నేను తొలి చార్టరు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో వచ్చింది. 5 సర్వీసులకి 50 రూపాయలు ప్రతిరోజు ఆలస్యానికి పరిహారం చేయడానికి ఏర్పాటు జరిగింది. అప్పుడు నేనే బహిరంగంగా ప్రకటించాను, ఎవరైనా పరిహారం పొందితే మ్యాచింగ్గా ఒక రివార్డు ఇస్తామని. కొన్ని లక్షల రూపాయలు నేను ప్రజలకు ఆ రకంగా పంపిణీ చేశాను. కొన్ని జిల్లాలో అద్భుతం జరిగింది. గుంటూరు జిల్లాలో, కుతుబలాపురం మున్సిపాలిటీలో, తణుకు పట్టణంలో కొన్ని చోట్ల బాగా జరిగింది. కానీ చట్టబద్ధత లేకపోయేసరికి కొంతకాలం బాగా ప్రభుత్వాలు దాన్ని పక్కన పెట్టేసినాయి. కాబట్టి ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పటికి పేరుకు సిటిజన్ చార్టర్లు ఉన్నా కూడా నిర్దిష్ట కాలంలో పని జరగకపోతే గ్యారంటీగా పెనాల్టీలు ఇచ్చే వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఊరికి కాగితం మీద సిటిజన్ చార్టర్ అంటున్నాం, పౌర సేవల పత్రం అంటున్నాం. అది కాదు, మనస్ఫూర్తిగా చేయాలి, సమర్థంగా అమలు చేయాలి. ఒకరోజు పెట్టి ఒకరు తీసేయడం కాదు. ఇంతవరకు చేస్తే కనీసం రోజువారీ అందే సేవల్లో ఈ దుర్మార్గమైన అవినీతి, సామాన్య ప్రజలకి కన్నీళ్లు, కష్టాలు, లంచాలు లేకపోతే బతకలేని పరిస్థితి తొలగిపోతుంది. మిగతా వ్యవస్థలో మార్పులు కావాలి. దీంతో ప్రారంభిద్దాం. ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక 2024ని చూస్తే భారత్ 96వ స్థానంలో నిలిచింది. 2023, 2022 ఇలా వరుసగా మన ర్యాంకు దిగజారుతూ వచ్చింది. అవినీతి అంతానికి ఎంతో చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్న తరుణంలోనూ ఈ నివేదికలు బాధితుల ఆవేదనలు ఏం చెప్తున్నాయి? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక అంటే కొన్ని దేశాలు ఆ నివేదికను చూసి కొన్ని కష్టపడి దాన్ని ర్యాంకింగ్, మార్క్సే 100 మార్క్స్ ఉంటాయి జనరల్గా. మనది లాస్ట్ టైం 24లో 96th ర్యాంక్ వచ్చింది. అంతకన్నా ముందు 38, 40 మార్క్స్, దెన్ 39, దెన్ 38 అనుకుంటా నివేదిక ప్రకారము. అంటే 3 సంవత్సరాలు చూసినప్పుడు మనకు మార్క్స్ తగ్గిపోతూ ఉంది. ర్యాంక్ 96th ర్యాంక్స్ అంటే 96 దేశాలు అవినీతి అంటే తక్కువ ఉన్న దేశాలు, మనకంటే తక్కువ 180 దేశాల్లో 96 కంటే కింద ఎక్కువ అవినీతి ఉన్న దేశాలు అన్నమాట. సో వాస్తవమే ఈ కంపారిజన్ చూసినప్పుడు గత 3 సంవత్సరాల్లో మనకు మార్క్స్ తగ్గుతూ వచ్చాయి. కారణం ఏమైనప్పటికీ కూడా అంటే ఇంతకుముందు జేపీ గారు చెప్పినట్టుగా ఒక వ్యవస్థలో మార్పు అంటే అధికారులలో 35 సంవత్సరాలు ఒకసారి ఎన్నికైన తర్వాత, ఒకసారి ఎంపిక అయిన తర్వాత, ఎలక్ట్ అయిన తర్వాత నన్ను ఏం చేస్తారు, మన చట్టాలు కూడా ఈ మధ్య అవినీతికి పట్టుబడిన వాళ్ళు కూడా మళ్ళీ రెండోసారి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకటోసారి, రెండోసారి పట్టుబడిన కూడా మళ్ళీ రీఇన్స్టేట్ మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళు సేవ చేస్తున్న భావం లేదు వాళ్ళకు. మేము అధికారంలో మన సీట్లో కూర్చొని హక్కుగా భావించేసి అధికారం చలాయిస్తూ ఉన్నాం. సామాన్యులు సైతం ఏంటి అలవాటు అయిపోయారు. సో ఇక్కడ ఏంటంటే 35 సంవత్సరాలు కనీసం 5 సంవత్సరాలకు ఒకసారన్నా మళ్ళీ ఒక టెస్ట్ పెట్టడము, లేకపోతే మళ్ళీ ఒక 10 ఏళ్లకు ఇంకో టెస్ట్ పెట్టడము, ఇట్లా ఉంటే కొంత మేరకు ఆ జవాబుదార్తనం అంటే ఆ అధికారి ఎలా దాని యొక్క ఆయన ఎన్ని ఫైల్స్ క్లియర్ చేస్తున్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడు అనే అబ్జర్వేషన్స్ కూడా ఉండాలి. సో ఏసీబీలో పట్టుబడుతున్నారు,
మళ్ళీ ఆ శిక్షలు ఎప్పుడు పడుతున్నాయో తెలియదు, ఎంత శిక్ష పడుతుందో తెలియదు, మళ్ళీ రీఅపాయింట్మెంట్ అవుతున్నారు, ప్రమోషన్స్ వస్తా ఉన్నాయి. ఈ కఠినమైన శిక్షలు లేకపోవడమే, చట్టాలు ఉన్నప్పటికీ కూడా అమలులో సమయం పట్టడము, ఇవన్నీ కూడా సాధారణంగా వీళ్ళకు అధికారులకు నన్నేం చేస్తారులే. ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం పేపర్లో, ఆ పేపర్లో రోజు ఒకరు ఆ ఇంకుతో పట్టుబడుతూ ఉన్నారు, అయినా కూడా చలనం లేదు. ఇప్పుడేంటి లిక్కర్ తాగే వాళ్ళు ఏంటి, కూర్చున్న వాళ్ళు ఏం పర్వాలేదు, ఒక పెగ్గు కొడితే వెళ్ళిపోవచ్చు, ఈ లైన్లో వెళ్ళిపోవచ్చు, 2 పెగ్గులే కదా, ఒక పెగ్గు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ లంచం తీసుకుంటే తప్పేంది, ఏం చేస్తారు అనే భావన ఏర్పడింది. ఆ భయం అంటూ లేదు వాళ్ళకు, అదొక లో కూడిపోయింది. సో ఈ ర్యాంకింగ్ వ్యవస్థలో కూడా కొన్ని దేశాలు కష్టపడతా ఉన్నాయి. వాళ్ళు నిజంగా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఒక సంస్థ, నిజంగా ఒక స్వచ్ఛంద సంస్థ అది. ఈరోజు కొన్ని దేశాలు మారుతూ ఉన్నాయి, ర్యాంకింగ్ మార్చుకుంటున్నాయి. కానీ మన దేశంలో అటువంటి ఇంపార్టెన్స్ ర్యాంకింగ్ వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నప్పుడు మన ర్యాంకింగ్ను 96 నుంచి 95గా వెళ్ళడము, 92 అలా వెళ్తే బాగుంటుంది. కానీ మరి ఎందుకు ప్రభుత్వాలు, మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ కేంద్ర ప్రభుత్వాలే కానీ ఆ ర్యాంకింగ్ మీద దృష్టి పెట్టలేరని నాకు కనబడతా ఉంది. ఓకే, రైట్. రంగయ్య గారు, ఇప్పుడు ఇంతకుముందు జేపీ గారు మాట్లాడినప్పుడు సిటిజన్ చార్టర్స్ గురించి మాట్లాడారు. సో ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాల్సిన సిటిజన్ చార్టర్లు ఏమైపోతున్నాయి? వాటి ప్రకారం పైసా లంచం ఇవ్వకుండా నిర్ణీత వ్యవధిలో పని చేయించుకోవచ్చు అన్న నిబంధనల్ని పట్టించుకుని అమలు చేసేదెవరు? ఈ బాధ్యత, జవాబుదారీతనం ఎందుకు కనిపించడం లేదు? చూడమ్మా, ముఖ్యంగా ఇప్పుడు జేపీ గారు, ఎందుకంటే వారికి బాగా అనుభవం కూడా ఉంది, వారు చెప్పినటువంటి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సీరియస్ మ్యాటర్స్. ప్రభుత్వాలు చాలా వాటి తీవ్రంగా పరిగణించి వాటిని వెంటనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. మనం కేవలం ఓన్లీ కంటెంట్, ఓన్లీ మన డిబేట్లకి, తర్వాత పేపర్లకే కానీ యాక్చువల్గా క్షేత్రస్థాయిలో ఏమీ కూడా జరగటం లేదు. ఈరోజు అవినీతి అనేది ఒక ఏరియాలోని కాదు, ప్రతి రంగంలోనూ కూడా. మీరు పోలీస్ రంగమే కాదు నేను చెప్పేది, గవర్నమెంట్ ఆఫీసులలోనూ, ఈవెన్ అపాయింట్మెంట్ చేసే దాంట్లోనూ, ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా. ఎక్కడ పోయినా కూడా ఒక పేదవాడు ఒక రేషన్ కార్డు కావాలంటే వాడు పోయేసి ఒక డబ్బులు ఇవ్వకపోతే ఆ రేషన్ కార్డు రాదు. చనిపోయిన భర్త నాకు సర్టిఫికేట్ కావాలంటే ఒక 5,000 ఇస్తే నేను సర్టిఫికేట్ ఇస్తామని అంటారు. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ అన్ని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి, సిటిజన్ చార్టర్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఎవ్వరు కూడా పాటించడం. దాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. ఎందుకు కాలేదని ఒక పారదర్శకత అనేది లేదు. ఉదాహరణకు ఎఫ్ఐఆర్ లాట్ చేసినప్పుడు ఇట్ హాస్ టు గో టు ది కమిషన్ ఆఫ్ పోలీస్ వరకు వెళ్తుంది. వై దే ఆర్ నాట్ ఇనిషియేటింగ్? ఎందుకు ఎస్పీ దగ్గర పోవాలి? ఓ ఎఫ్ఐఆర్ లాట్ చేసిన తర్వాత ఎందుకు నువ్వు చేయట్లేదు అనేది చెప్పాలి. ఆ డబ్బులు ఏవో డబ్బులు ఇస్తాడో వాడు చేస్తాడు. అలాగే సపోజ్ దానికి గవర్నమెంట్ జాబులు, ఇప్పుడు మన దగ్గర మొన్న కూడా చూసాము, సుమారు కొన్ని లక్షల మంది ఎటువంటి వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా ఇల్లీగల్ బ్యాక్ డోర్ మెథడ్లో వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈవెన్ న్యాయ వ్యవస్థలు కూడా రీసెంట్గా మనం చూసాం. అది చెన్నైలో కూడా ఒక అడ్వకేట్, ఒక జడ్జి గారు 25 ఏళ్ళు ఆయన సర్టిఫికేట్ మామూలు ఇల్లు ఏంటి అంటే అది యాక్సెప్టబుల్ అంటే కాకుండా బీజేలో ఒక డిగ్రీ ఉన్నది. ఎట్లయితే ఎల్ఎల్బి ఎట్లా ఉంటుందో బీజేలో జనరల్ డిగ్రీ, దాని మీద 25 ఏళ్ళు పనిచేస్తాడు. మరి ఏం చేస్తున్నట్టు 25 ఏళ్ళు జడ్జిగా ఆయన ఎన్నో జడ్జిమెంట్ కూడా ఇచ్చాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ది ఎలిజిబుల్ ఫర్ ది జడ్జ్ అనేది. అంటే ఈ విధంగా ఎంత జరుగుతుందంటే మామూలు ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎప్పటి వరకైతే ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుందో అప్పటి వరకు కరప్షన్ పోదని చెప్పడం. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ రోడ్లు వేయాలన్నా కూడా ఎమ్మెల్యే చెప్తేనే వేస్తారు. ఓ పోలీసు ఎఫ్ఐఆర్ లాడ్జ్ అంటే పోలీసు వాళ్ళు చెప్పాలి. ఇక్కడ పలానా ఇది ఏదైనా లైట్ కావాలంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తే ఓన్లీ ఎమ్మెల్యేనే చెప్పాలి. ఈ విధంగా స్థానిక రాజకీయ ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల అధికారులు తమకు స్వతంత్రత లేక వాళ్ళు ఎటువంటి పనులు చేయడానికి ముందుకెళ్ళటం లేదు. ఉదాహరణకి ఏసీబీ, అది స్వతంత్ర బాడీ, వాళ్ళకేం స్వతంత్రం ఉంది? దెర్ ఇస్ నో ఇండిపెండెన్స్ ఫర్ దెమ్. రేపొద్దున ఏ పొలిటికల్ వాళ్ళు కూడా రాకూడదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలంటే మళ్ళీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్సే కావాలి. రేపొద్దున నాకు ఏసీబీ కావాలన్నా మంచి పోస్టింగ్ కావాలంటే తప్పనిసరిగా ఎమ్మెల్యేకి ఆయన కృషి చేయాలి, ఎమ్మెల్యేకి ఆయనకు అనుకూలంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఆయనకు దొరుకుతుంది. కాబట్టి తన విధులు మర్చిపోయేసి తన స్వార్థ ప్రయోజనం కోసం అని చెప్పేసి ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేస్తాడు. ఈవెన్ తప్పు చేయని వాడిని కూడా ఇరికిస్తాడు, తప్పు చేయని వాడిని చేసిన వాడిని వదిలిస్తారు. ఇట్లాంటివి జరుగుతుంది, మనం ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. అంతే ఇక్కడే కాదు, ఈవెన్ ఈ రోజు కొన్ని ఏజెంట్లు తయారైపోయారంటే ఏ కావాలనే సర్వీస్ కావాలన్నా కూడా ఏజెంట్స్ అని వస్తున్నాయి. ఎందుకంటే పారదర్శకత అనేది లేదు, అధికారం అనేది అయితే అకౌంటబిలిటీ అనేది సరిగ్గా ఫిక్స్ కాలేదు. కాబట్టి ఏ రోజైతే అధికారులకు ఈ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తారో అప్పటి వరకు ఈ అవినీతి పూర్తిగా నిర్మూలించడం చాలా కష్టమనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం రంగయ్య గారు, మళ్ళీ వద్దాం. జేపీ గారు,
ప్రజలే అవినీతి వ్యతిరేక యుద్ధంలో మొదటి సైనికులు కావాలని మీరు తరచూ చెప్తూ ఉంటారు. కానీ లంచం ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ఉన్న సామాన్యుడు ఏం చేయాలి? అసలు వ్యవస్థపై ప్రజల్లో తిరిగి విశ్వాసం కలగాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ముందు స్వప్న నిరాశకి తావులేదు. నిజమే, పరిస్థితులు కొన్ని సందర్భాల్లో చాలా దైన్యంగా ఉన్నాయి, బాధ కలిగిస్తాయి. కానీ నిరాశకి తావులేదు. ఉదాహరణకి లోక్సత్తోద్యమం చేసిన చిన్న ప్రయత్నాల నుంచి పెద్ద ఫలితాలు వచ్చినాయి. ఒకప్పుడు పెట్రోల్ బంకుల్లో 10% మీటర్లో దొంగ మీటర్లు చూపెట్టేవాళ్ళు. అంటే 10 లీటర్లు పడ్డట్టుగా కనిపించే 9 లీటర్లు పడేవి. అవును. వందలాది మంది పూనుకుని విషయం అర్థం చేసుకుని ఎప్పుడైతే ఒక కంటైనర్ తీసుకుని ఈ లీటర్ 5 లీటర్లు 10 లీటర్ల క్యాన్లో పోయింది అని చెప్పని మేము చూడడం మొదలెట్టామో చట్టబద్ధంగా మనకు హక్కు ఉన్నది. దేశం మొత్తంలో పరిస్థితి మారిపోయింది. చాలా మేరకు మీటర్లలో మిగతా పొరపాటు ఉండొచ్చు, కానీ ఈ మెజర్మెంట్లో కొలత మోసం ఆగిపోయింది. ఏడాదికి 1,00,000 కోట్లకు పైగా వినియోగదారులకు లాభం వస్తుంది. ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు. 1998 25 అక్టోబర్ 2 తారీఖున మొదలెట్టాం ఈ ఉద్యమం. 27 ఏళ్ల క్రితం. నిజంగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. అట్లాగే మీకు బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేనప్పుడే అరే ఏ రోజున మీకు అప్లికేషన్ పెట్టారు, ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పగానే లంచం వెంటనే బయటపడిపోయింది. లంచం ఇచ్చినోడికి పని వెంటనే అయిపోతుండే, లంచం ఇవ్వడానికి ఏళ్ల తరబడి పెండింగ్గా ఉండే. అది బయటపడగానే వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చేసి లంచం తీసుకున్నది. ప్రతి వార్డులో కూడా వాళ్లే మీటింగ్లు పెట్టి ప్రజల ముందు అప్లికేషన్ అన్ని కూడా క్లియర్ చేశారు. ఇది మన దగ్గర జరిగింది. అంటే మనం సంఘటితంగా విచక్షణత విషయం తెలుసుకుని గట్టిగా నిలబడ్డప్పుడు. అలాగే 2G స్పెక్ట్రమ్ దేశ స్థాయిలో 2011లో మరి కొంతమంది ప్రేక్షకులకు గుర్తుంటుంది, యువతలో అందరికి తెలియకపోయినా కొంచెం ఒక 25-30 ఏళ్ళ వాళ్ళకి గుర్తుంటుంది. 2G స్పెక్ట్రమ్ విషయంలో కుంభకోణం భయంకరంగా జరిగింది. దేశమంతా గగ్గోలెత్తింది. అందరూ జైలులో పెట్టండి, మనం ఆవేశపడలేం. జైలులో పెట్టండి, నరికేంటి, ఇవన్నీ జరిగే పనులు కాదు. ప్రధానమంత్రిని హత్య చేస్తే 18 ఏళ్ల దాకా శిక్ష పడిన దేశం ఇది. ఆ తర్వాత చూసుకుందాం. అందుకే నేనేం చేశాను, దేశంలో మహామహులందరినీ కలిపి ప్రధాన ఎన్నికల కమిషనర్లు, అవినీతి వ్యతిరేక పోరాటంలో పేరున్న వాళ్ళు, మరి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కమిషనర్గా చేసిన వాళ్ళు, లేకపోతే పోలీసు, సివిల్ సర్వీసెస్, మిగతా శాఖల్లో అవినీతి వ్యతిరేక పోరాట యోధులు, వీళ్ళందరితో కలిపి సుప్రీంకోర్టుకు వెళ్ళాం. అయ్యా, ఏ రకమైన పద్ధతి లేకుండా లంచం పోయిందని మనకు తెలుసు, లంచం వెళ్ళిందని రుజువు చేయలేం. ఇచ్చాడు మనం అంటున్నాం, ఎవరైనా వాడు అంటాడు, రుజువు చేయలేం. కానీ ఏ రకమైన పద్ధతి లేకుండా ఆర్బిటరీగా ఈ లైసెన్స్లు ఇచ్చారు, క్యాన్సిల్ చేయండి. రేపొద్దున ట్రాన్స్పరెంట్గా కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా, వేలంపాట ద్వారా ఏర్పాటు చేయండి అని చెప్పండి సుప్రీంకోర్టు 122 లైసెన్సులు క్యాన్సిల్ చేసి బిడ్డింగ్ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఖచ్చితంగా చెప్పగలను నేను, స్పెక్ట్రమ్ అలొకేషన్లో ₹1 అవినీతికి సాధ్యం కాదు. కాబట్టి మనం తలుచుకుంటే పద్ధతి ప్రకారం వెళితే పని జరుగుతుంది. ఎన్నో రంగాల్లో అవినీతి తగ్గిపోయింది. ఇందాక చెప్పాను, ఫోన్లో తగ్గిపోయింది, రైల్వే రిజర్వేషన్లో తగ్గిపోయింది, మరి పాస్పోర్ట్లో తగ్గిపోయింది. అట్లాగే ఈ సేవ వచ్చిన చోట ఆ సర్టిఫికేట్లో కొంతవరకు తగ్గిపోయింది. వెల్ఫేర్, అదొక సంక్షేమం, నిరుపేదలకు ప్రభుత్వం సంక్షేమం ఇస్తుంటే దానిలో వాడి పేరు చేర్చాలంటే అవినీతి, వాడికి ఇచ్చే డబ్బులు కొత్త లాగేయటం. ఇప్పుడు అలా లేదు. దేశమంతా డిజిటైజేషన్ వచ్చింది, కంప్యూటరైజ్ చేశారు, మైండ్లో సంక్షేమం అందరికి అందుతుంది. కాబట్టి మనం సరైన పనులు చేస్తే అవినీతి తగ్గుతుంది. సరైన పనులు చేద్దాం. ఒకటి ట్రాన్స్పరెన్సీ అండ్ టెక్నాలజీ, పారదర్శకత, సాంకేతిక విజ్ఞానం ఉపయోగించుకోవడం. రెండోది ఎక్కడ వీలుంటే అక్కడ ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తొలగించి కాంపిటీషన్, పోటీ, చాయిస్ వినియోగదారుడికి. మూడోది సిటిజన్స్ చార్టర్ లాంటి వల్ల అకౌంటబిలిటీ. నాలుగోది ప్రజల్ని భాగస్వాములుగా చేసి, అమెరికా లాంటి దేశాల్లో మంచి చట్టాలు ఉన్నాయి, ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్ అని. ఇంకో సందర్భం చూడండి, మాట్లాడుకునే వాడు సమయం లేకపోవచ్చు. అన్నింటినీ మించి ఇందాక వారు చెప్పారు, రంగా గారు చెప్పారు, చట్టబద్ధ పాలన లేని దేశం. మీకు నేర పరిశోధన అన్ని కేసుల్లో, ముఖ్యంగా అవినీతి వ్యతిరేక కేసుల్లో ప్రభుత్వం చేతుల్లో పెట్టేస్తే పైవాళ్ల గులాములుగా ఉన్నప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్లో పోస్ట్ నిర్దేశించినప్పుడు వాళ్ళ కాదని చేసే సాహసం వరకు ఉంటుంది, సాధ్యం కాదు. ప్రతిపత్తి, జవాబుదారితో కూడిన స్వతంత్ర ప్రతిపత్తి. మళ్ళీ స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తే వాడు అవినీతి పడుతుంది, ఏకమైక కూర్చుంటాడు. జవాబుదారితో దాని పద్ధతులు ఉన్నాయి, ప్రపంచంతో చేస్తున్నారు, మనం చేయలేము. ఆ మాత్రం రుజువు అయితే కఠినమైన శిక్ష, మళ్ళీ మామూలు శిక్ష కాదు, జైలు శిక్ష, పదవి పోవటము, వాడి కుటుంబానికి పైసా చెందకుండా ఆస్తులు మొత్తం పోవటం, ఇవి మొదలెట్టండి. ఇవన్నీ చేసినా కూడా చివరికి వద్దాం తర్వాత రాజకీయంలో డబ్బులు ఇలా తిరుగుతున్నంత కాలం ఈ డిమాండ్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది కరప్షన్. కానీ దాన్ని ఏం చేయాలో దాని గురించి ఆలోచన చేయాలి. రైట్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, అవినీతి వ్యతిరేక చట్టాలు, హెల్ప్ లైన్లు, యాప్లో ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకునేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. భయం అవ్వచ్చు, నిరాశ, లేదంటే ఫలితం రాదనే అనుమానం, ఇవన్నీ కలిసి ఒక నిర్లిప్తతను పెంచుతున్నాయా?
ఈ పరిస్థితుల్లో ఏం చేయాలంటారు? చాలా వరకు యువత ఇటువంటివి భయాలకు లోనవుతున్నారు. ఒక నిరాశ నిస్పృహ కనబడతారు. అవినీతి వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి తెలిసి ఉండాలి. అవినీతి యొక్క డెమోక్రసీ వీకెన్ చేస్తుంది, మనుషులలో నమ్మకాలు తగ్గిపోతున్నాయి. వాళ్ళకు ఈ స్టడీ అనేది ఉండాలి, కౌన్సిలింగ్ జరగాలి. దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతూ ఉంది, నాణ్యమైన రోడ్లు నిర్మాణం చేసుకోలేకపోతాము, అధికారులు అలసత్వానికి గురైపోతారు, కొత్తగా రిక్రూట్మెంట్ అయిన ఎంప్లాయీస్ చాలా చురుకుదనంతో వస్తారు. సాధారణంగా ప్రజలు ఏం చేస్తారు, అలవాటు అయిపోయింది, వెళ్ళి వాళ్ళు అడగముందుకే డబ్బులు ఇచ్చడం అలవాటు చేస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక అలసత్వానికి గురైపోయి 10:30కు వచ్చేవాడు 12 గంటలకు వస్తున్నాడు, సాయంత్రం కాగానే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. సో మనమే యూత్ ఒక అవినీతి వల్ల మనం ఎంత నష్టపోతాము, దేశం అభివృద్ధి ఎంత కుంటుపడుతుంది అనే సంగతి తెలుసుకోవాలి. ఇక్కడ మన చెన్నైలో ఒక ఎయిర్పోర్ట్లో నాకు బాగా గుర్తుంది, వింట్రాక్ ఇంక్ అనే ఒక కంపెనీ కస్టమ్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు. సో అక్కడ ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యొక్క వస్తువులను వాళ్ళను బయటికి ఇవ్వడం బాగా సతాయిస్తారు, బాగా ఇబ్బంది పడతారు. ఆయన కూడా వాళ్ళు లంచం ఇవ్వకుండా మేము సక్రమైన మార్గంలో పోతున్నాం, మాకు ఇవ్వాల్సిందని చెప్పేసి 2-3 నెలలు వెయిట్ చేసి పెద్ద కాంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు బీపీసీఎల్ ఆఫీసర్ లాగానే బహుశా అది బయటికి సమాజంలోకి రానట్టుంది. సో అదొక పెద్ద కేసుగా మారింది. సో దానికి వాళ్ళు ఇండియాలో ఈ సేవలు మేము నిలిపివేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రకటన కూడా చేశారు. దానిపై కూడా బాగా కేంద్ర ప్రభుత్వం స్పందించి అక్కడ కొంత యాక్షన్ కూడా జరిగినట్టుంది. సో ఇలా యూత్లో కూడా అంటే మేము లంచం ఇవ్వకూడదు, లంచం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి, మనము ధైర్యంగా నిర్భయంగా మనం పనిచేసుకోవాలని చెప్పేసి ఇలా ఎంతో మనకు హెల్ప్ లైన్లు ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి, వెళ్ళి చెప్పడము, లేకపోతే లంచాన్ని ఇవ్వకపోవడం నిరాకరించడం నేర్చుకోవాలి. ఒకవేళ నువ్వు పట్టివ్వాలని అవసరం లేదు, వాళ్ళ కాంప్లైంట్ అవసరం, నిరాకరించండి, మేము ఇవ్వము, మీరు వెయిట్ చేయండి, అలా ఒక యువతలో అలవాటు కావాలి. సో అప్పుడే యూత్ ఎవరైతే కొత్తగా జాయిన్ రిక్రూట్మెంట్ ఎంప్లాయీస్ ఒక 3-4 ఇయర్స్ వరకు ఎటువంటి అవినీతికి పాల్పడకుండా మనం కాపాడినట్టయితే అలా ముందుకు వెళ్తూ ఉంటారు. నిరాకరిస్తే వారు ఎదుర్కొనే అవమానాలు కానీ లేకపోతే వాళ్ళ పని అవ్వకుండా ఆ ఆఫీసర్స్ బిహేవియర్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉండాలి కదా సార్. లేదంటే మనం హెల్ప్ లైన్ ద్వారా పట్టించాలి. అంటే ఒకవేళ అంటే 2 విధాలుగా మనం అవలంబించాలి. ఇప్పుడు ఆ సంస్థలు ఎలా చేస్తూ ఉన్నాయి, నిన్న ఎలా చేశాడు ఆయన, సమస్య పరిష్కారం అయ్యింది, దేశానికి చెప్పాడు అంటే అట్లీస్ట్ మనము ఎన్ని హెల్ప్ లైన్లు ఉన్నా, ఎంత సమాజానికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు ప్రతిఘటించడానికంటే అలా చేయాలి, లేకపోతే లంచం ఇవ్వకుండా పనిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇలా జరిగితే కానీ ముందుకు పోతుంది. పర్లేదు నాకేముంది డబ్బులు ఇచ్చేసేసి పని చేసుకోవడం వల్ల చాలా నష్టపోతాం మనం. అధికారులను కూడా అలసత్వానికి గురి చేస్తాం. వాళ్ళు కూర్చోబెట్టి మనం జీతాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం, వాళ్ళు పని చేయకుండా అవుతారు, సమాజం బాగా నష్టపోతుంది. చూడండి, మన దగ్గర ఎంప్లాయీకి మనం లంచం ఇచ్చినట్టు ఇప్పుడు జేపీ గారు అదే చెప్తారు, వాళ్ళు సేవకులు అధికారులు కాదు, పన్నుల ద్వారా వచ్చే పన్నులు జీతం ఇస్తా ఉన్నాం, వాళ్ళతో సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉంది. అదొక మినిమం నాలెడ్జ్ ప్రజలకు లేదు. వాస్తవానికి ఏదో డబ్బు ఇచ్చేసేసి అయిపోతుంది మా పని అనే తక్కువ టైంలో పనిచేసుకోవడానికి పనిచేస్తున్నారు. ఈ యొక్క సమాజంలో చైతన్యం రావాలి. ఇది దే ఆర్ సేవకులు, వాళ్ళు పనిచేసే వాళ్ళు, మనకు పని చేయాలని చెప్పేసి రావాలి. జేపీ గారు, ఇప్పుడు ప్రతి దస్త్రం ఆన్లైన్ చేస్తున్నారు, అలాగే పౌర సేవల్ని అరచేతుల్లోకి ఇచ్చేలా వాట్సాప్ పాలన తెస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా యూజ్ చేసుకుని సేవలు విస్తృతంగా వాడుతున్నారు. అయినా లంచాల బెడద పోనప్పుడు ప్రభుత్వం, అధికార వ్యవస్థలు ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూపాలి? మొట్టమొదటి స్వప్న ఇలాంటి చర్చల్లో ఏంటంటే మనకు కొంచెం నిరాశ ధ్వనిస్తుంది. ఇప్పటికి కూడా అధికారుల్లో, ఉద్యోగుల్లో, రాజకీయంలో ఉన్న వాళ్ళలో నిఖార్సైన నిజాయితీ పరులు, ప్రజలకు మంచి సేవ అందించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది గుర్తించాలి. అంతకాకుండా అందరూ దుర్మార్గం చెప్పిన ఆట కడితే మనకి మంచి వాళ్ళకి ఆత్మస్థైర్యం అయిపోతుంది, మనం సమాజంలో పరిష్కారం చూడాలి. కానీ ఏమవుతుంది, సమాజం కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, ఉన్నతాధికార వ్యవస్థ కానీ అవినీతి ఓ 10 రూపాయల డబ్బు ఎక్స్ట్రా పోతుంది, ఎలా చూద్దాం రేపు చూద్దాం అనుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుందని గమనించాలి. ఉదాహరణకి 1993 మార్చి 12 బొంబాయిలో భయంకరమైన బ్లాస్టులు జరిగి టెర్రరిస్టులు 253 చనిపోయారు. ఆ బ్లాస్ట్కి అవసరమైన RDX ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు మీరు?
దాన్ని ఎవరు స్మగ్లింగ్ చేయాలా, అక్రమంగా రవాణా చేయాలా. వాడు రైట్ రాయల్గా కస్టమ్స్ తీసుకొచ్చాడు. కస్టమ్స్ వాడికి మామూలు దానికంటే 2-3 రెట్లు ఎక్కువ లంచం ఇచ్చాడు. వాడు పంపించాడు స్టాకులు. వాడు ఆర్డీఎక్స్ అని తెలిసి కాదు, ఏదైనా అలా చేసేవాడు. డబ్బులు వచ్చినాయి కదా ఇచ్చాడు, పంపించాడు. వాడు ఎస్కాట్ చేసి మరి ఆర్డీఎక్స్ తీసుకొచ్చాడు. తర్వాత ఏమీ ఇలా చేశామని చెప్పండి, అయ్యా ఆర్డీఎక్స్ అని తెలియలేదయ్యా, లంచం తీసుకుని చేసాను అన్నాడు. కాబట్టి ఇది ప్రాణాంతకం అవుతుందన్న విషయం విధాన నేతలు గుర్తించాలి. ఇది ఆశామి దేశ భద్రతకే భంగం కలిగించవచ్చు, ప్రాణాలు తీయచ్చు. రాజకీయ వ్యవస్థ ఏమైందంటే ఇవాళ డబ్బు ఊబిలో కూరుకుపోయింది. ఈ ఒకవేళ మిగతా ఇందాక చాలా చెప్పాం ఏం జరగాలి, అవన్నీ ఖచ్చితంగా అవసరం. అవన్నీ చేసినా కూడా ఇవన్నీ చేయాలి. చివరికి ఏమవుతుందంటే రాజకీయం నుంచి విపరీతమైన డిమాండ్ వస్తుంది. ఒక పేద దేశంలో ఎమ్మెల్యే పదవి పోటీ చేయడం కోసం 25-30 కోట్ల రూపాయల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పేద దేశం ఇది. అది పోటీ చేయడానికి అంత ఖర్చు పెడితే ఓడొచ్చు, గెలవచ్చు. 2-3 సార్లు పోటీ చేసి ఒకసారి గెలవచ్చు. మరి లంచం తీసుకోకుండా వ్యవస్థ బతుకుతుందా? ఎవరిని మోసం చేసుకుంటున్నాం మనం? ఏదో రూపంలో లంచం ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంస్కరణలు తుదిగా చేపట్టాలి. మిగతావన్నీ చేశాక మిగతావన్నీ మొదలెట్టాలి. దీనికోసం మిగతా ఆగకూడదు. కానీ అవి చాలదు. నిజాయితీ పరులు, సమర్థులు నిజాయితీగా ఓట్లకు డబ్బులు పంచిపెట్టకుండా, హేతుబద్ధమైన విధానాలు తాత్కాలికమైనటువంటి ఎరజు పెట్టకుండా, కులం మతం పేరుతో విభజించకుండా, వాళ్ళ సామర్థ్యంతో, ప్రతిభతో ఉన్నత పదవులకి బాధ్యతగా వెళ్లే అవకాశాన్ని కల్పించకపోతే ఎన్నటికీ మనం అవినీతి విలువ కోల్పోతాం. అందుకే మౌలికంగా ఎన్నికల సంస్కరణలు కావాలి. కాబట్టి మనం గనక విచక్షణతో హేతుబద్ధంగా ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఇందాక చాలా చర్చించుకున్నాం. వాటి మాటలు కాకుండా పద్ధతి ప్రకారం చేస్తే ఖచ్చితంగా అవినీతిని అదుపు చేయగలం. ప్రపంచంలో అన్ని దేశాల్లో అవినీతి లేకుండా ప్రారంభం కాల, కాలక్రమేణా అవినీతి తొలగించుకున్నాం. మన దేశంలో కూడా చాలా రంగాలు అవినీతి తొలగిపోతుంది. కాబట్టి ఇప్పుడు కూడా పద్ధతి ప్రకారం చేస్తే ఆవేశాన్ని ఆలోచనగా మలచాలి. మనకున్న కసిని, కోపాన్ని నిర్మాణాత్మకంగా మలచాలి. ఖచ్చితంగా ఈ దేశంలో అవినీతి లేనటువంటి వ్యవస్థ 195 పాళ్ళు చేయగలం. 100 పాళ్ళు కాకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో వెళదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే ఇటీవల కాలంలో ఏసీబీ సోదాల్లో పట్టుబడిన ఏ అధికారిని చూసి నా 100 కోట్లకు తగ్గేది లేదంటున్నారు. కొందరు 2వ, 3వ పట్టుబడిన వాళ్ళు ఉంటున్నారు. మరి వాళ్లల్లో బాధ్యత, భయం పెంచాలంటే ఏం చేయాలి? మేడం, మీరు చెప్పినట్టుగా పేపర్లో చూస్తున్నప్పుడు విపరీతమైన ఆస్తులు, అంటే ఒక వ్యాపారి సంపాదన ధ్యేయంగా ఉంటాడు, వ్యాపారాన్ని పెంచుకోవాలంటాడు. ఇక్కడ అధికారులు చూస్తూ ఉంటే కూడా సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఏమవుతుంది నాకు పట్టుకుంటే మళ్ళీ రిలీజ్ బయటికి ఎటువంటి శిక్ష తగ్గించుకోవడమో, లేకపోతే శిక్ష పడకుండా ప్రయత్నం చేయడమో, రాజకీయ నాయకులకు ఏదో ముట్ట చెప్పడము, మళ్ళీ బయటికి రావడము, ఉన్నతాధికారులను కలవడము అనేది ధోరణి కనబడతా ఉంది. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉంటే ఆ ఆస్తులు మామూలుగా వ్యాపారుల దగ్గర ఉండవు అనుకుంటా. ఆ వాచెస్, ఆ గోల్డ్, ఆ క్యాష్ చూస్తుంటే అసలు వాళ్ళకు ఎందుకు సిగ్గు అనిపించదో నాకు అర్థం కాదు. ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు ఏంటి, నేను సర్వీస్ చేయాలి, ప్రజలకు జీతంతో బతకాలనే ఆలోచన రావాలి. ఒక వ్యాపారికి మీరు కంపారిజన్ చేసుకుంటూ ఉంటే సమాజం ఎక్కడ పోతా ఉంది? అటువంటిప్పుడు మీరు వ్యాపారాలు చేయండి, మీరు ఉద్యోగాలు రాజీనామా చేయండి. చక్కగా వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి, బయటకు వచ్చి వ్యాపారాలు చేయండి. సేవ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది నిజాయితీగా ఆఫీసర్లు వస్తూ ఉంటారు. అత్యంత దురదృష్టం ఏంటంటే ఎన్నో పరీక్షలు రాసి ప్రతిభావంతులను మనము వీళ్ళు ప్రతిభావంతులు అని చెప్పేసి లక్షల్లో ఒక 5%, 10% ఉద్యోగం తీసుకున్నా కూడా ఎన్నో చదువుకొనిచ్చి కూడా సంపాదన ధ్యేయంగా నాకేమవుతుంది నిర్భయంగా మార్కెట్లో తిరుగుతూ ఉన్నారు. నిజంగా చాలా మనకు భయంకరమైన ఇదంతా కూడా నాయకత్వ లోపం. ప్రజల్లో మార్పు రావాలి, ఒక మంచి నాయకత్వాన్ని బలపరచాలి. రేపొచ్చి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అవినీతికి మాట్లాడాలి. ఎక్కడ ఈరోజు ఏ నాయకుడు కానీ అవినీతి అధికారికి అసలు దగ్గర రానియకూడదు. వాళ్ళే ముందు కూర్చుంటున్నారు, నిజాయితీ గల ఆఫీసర్లు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరు? సో ఈరోజు సామాజిక మీడియా కూడా పత్రికలలో కూడా నిజాయితీ గల ఆఫీసర్లు మనము వాళ్ళని చూపించాలి. ఈరోజు ఎంత దురదృష్టం అంటే చూస్తూ ఉంటే అది వ్యాపారులదే కూడా అంత డబ్బు లేదేమో నాకు తెలిసినంత వరకు. ఉద్యోగుల అంత డబ్బు కనబడతా ఉంది. సో ఆ భయం క్రియేట్ చేయాలి.
అంటే ఐ మీన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయం క్రియేట్ చేస్తే కానీ అంటే చట్టాలు చక్కగా పనిచేయాలి. ఓకే, అప్పుడే మనము ఇది తగ్గిపోతా ఉంది. ఓకే అండి. రంగయ్య గారు, ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఈ ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు, నిరంతరం మనం ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాలు, చివరికి వికలాంగుల ధృవీకరణ పత్రాల్లోనూ ఇదే అవినీతి. చాలామంది కొంతమంది చెప్పుకోలేరు కూడా. ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడంపై మీరిచ్చే సూచనలు ఏంటి? అమ్మ దేంట్లో వెరీ సింపుల్ ఏంటంటే మన దగ్గర ఉన్న వాటిని ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైతే కరప్షన్ జరుగుతుందో అక్కడ మొత్తం ఈ యువత కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎన్జిఓస్ కూడా దీంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేయాలి, ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఈ కరప్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒక 50,000 అడుగుతున్నాడు ఒక బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలో వీళ్ళకి తెలియక 50,000 ఇచ్చేసుకుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలని దానికి ఒకటి 1064 అంటే ఒక నంబర్ ఉందమ్మా, దాన్ని ఫోన్ చేస్తే అదేంటంటే ఏసీబీ వాళ్ళు డైరెక్ట్ దాని మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాని ప్రకారంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో ఏదన్నా జరిగినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా ఇష్యూ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు తేకపోతే ఇప్పుడు మనకి ఇంతకుముందు మన దగ్గర ఆల్రెడీ లలిత కుమార్ కేసు సుప్రీంకోర్టు బాగా చెప్పింది ఏంటంటే ఎక్కడనైనా కాగ్నిజబుల్ అఫెన్స్ 3 నుంచి 7 సంవత్సరాల వరకు ఏదైతే శిక్ష ఉంటుందో ఇప్పుడు ముఖ్యంగా ఈ కరప్షన్ కానీ లేకపోతే బ్రైబ్లో కానీ ఇచ్చినవాడు తీసుకున్నవాడు 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. కాబట్టి జైలు శిక్ష అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనం వాళ్ళని పట్టించాలంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయాలి. ఏంటి ఏసీబీకి ఫోన్ చేయడమో లేకపోతే వాళ్ళని ట్రాప్ చేయించడమో ఏదో విధంగా చేయాలి. ఒకవేళ పోలీసు వాళ్ళు కంపల్సరీగా కాగ్నైజబుల్ అఫెన్స్ని ఒకవేళ రిజిస్టర్ చేయకపోతే సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు చేయకపోతే కంటెంప్ట్ కింద అవుతుంది. వాళ్ళు వెంటనే వాళ్ళు ఎస్పీకి చెప్పడం కానీ లేకపోతే హైకోర్టు కానీ పోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటివన్నీ ఇప్పుడు ఏదైతే బెంగళూరు ఇన్సిడెంట్ జరిగిందో ఇది మామూలు కరప్షన్ అనేది ఓన్లీ ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థ సంబంధించింది, ఎంటైర్ సమాజానికి సంబంధించింది. కాబట్టి ఈ ఎన్జిఓస్ ఇలాంటి ఆర్గనైజేషన్ దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో రూపంలో హైకోర్టులో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ తీసుకొచ్చినట్లయితే ఒక మార్గదర్శకాలు ఇచ్చేసి ఇలాంటి చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళని మనం పనిష్మెంట్ చేసే ఒక భయం అనేది ఉండాలి. ముఖ్యంగా ఉదాహరణకి పోలీసు వాళ్ళు అంటే జనరల్గా భయపడేది పోలీసు వాళ్ళకే భయపడతారు, ఏ ఎమ్మెల్యేకు భయపడాడు. మరి పోలీసు వాళ్ళే కనుక భయం మన పోలీసు వాళ్ళే అసలు ఎమ్మెల్యే చేతిలో ఉన్నట్టయితే వాళ్ళు చెప్పినట్టుగా విన్నట్టయితే, ఎందుకంటే నా దగ్గర చాలా ఇన్సిడెంట్లు ఒకటి చెప్పేది ఎందుకంటే ఇట్స్ నాట్ ద టైమ్ టు సే కాకపోతే చాలా ఇన్సిడెంట్లు ఏంటంటే పోలీసు వాళ్ళు చెప్పినట్టుగా వింటుంటారు. ఉదాహరణకి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ హైకోర్టులోని తెలంగాణ హైకోర్టులో ఒక 348 మంది క్రిమినల్స్ మన పాలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి ఎట్లా అంటే హౌస్ బ్రేకింగ్, తర్వాత ట్రెస్ పాసింగ్, తర్వాత ఉమెన్ ట్రాఫికింగ్ ఇలాంటి చేసిన అన్ని కూడా మినిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటాయి. అలాంటి 348 కేసులు హైకోర్టుకు వస్తే అవన్నీ కూడా పోయినాయి. పోయేసి ఓన్లీ 3-4 కేసులు నిలబడ్డాయి. ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్. ప్రాసిక్యూషన్ అంటే అగైన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది. కాబట్టి ఈ వ్యవస్థలు ఏవైతున్నా స్వతంత్రంగా పనిచేయాలి. తర్వాత అందరికీ కూడా ఇది మామూలు ఎడ్యుకేషన్ కూడా ప్రతి వ్యక్తి కూడా చేరే విధంగా అన్ని విధాలుగా మనము ఈ ప్రచార సాధనాలు మీకు కూడా ఈ మీడియా ద్వారా కూడా అందరికీ కూడా ఈ సమాచారం పంపించినట్టయితే కొంచెం మనకు వీటి మీద ఒక ఫోకస్ చేసినట్టయితే కరప్షన్ ఇలాంటి వాటిని తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, ధన్యవాదాలు రంగయ్య గారు, జేపీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఏదైతే అవినీతి ఉందో కూకటి పేడతో పెకిలించాలంటే ముందు ఎన్నికల సంస్కరణల్లో మార్పులు రావాలని కూడా వక్తలు చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. ప్రభుత్వం కూడా ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలి. 1064 కనుక కాల్ చేసినట్లయితే ఏసీబీ వాళ్ళు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారని కూడా చర్చలో పాల్గొన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇది వాటి ప్రతిధ్వని.